హాయ్ దివ్య. హాయ్. ఏంటి డోర్ తెరుస్తుంది? ఎవరన్నా లోపల దూరుతారేమో. సేఫ్టీ కాదు. డోర్ మూసుకోండి. పర్వాలేదు, అదేగా చూస్తున్నాం. ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. జిమ్ ఇక్కడేగా ఉంది. ఏ ఫ్లోర్ ఇది? మీరు లిఫ్ట్ లో ఏ ఫ్లోర్ నొక్కారో ఆ ఫ్లోరే ఇది. ఐ థింక్ ఐమ్ ఆన్ ద రాంగ్ ఫ్లోర్. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాది వెన్నెల. ఏంటి ఫ్యాన్సా? సెల్ఫీ కావాలా? రండి. మేడం వస్తారుగా, ఆవిడతో తీసుకుంటాం. మేడమా? ఏ మేడం? ఇప్పుడు ఎందుకు వస్తారు? హాయ్. 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 ఏయ్, ఇప్పుడు మేము చెప్పినట్టు నువ్వు వినలేదంటే నైట్ అంతా మేడం పైకి కిందకి నడుస్తూనే ఉంటారు, రూమ్లోకి రాలేరు. ఓరి దుర్మార్గుడా, బయటికి పొమ్మంటే పోయి ఉండేవాడిని. అది చెప్పకుండా రిఫ్లెక్షన్ రియాక్షన్ అంటూ తడి డ్రాయర్తో బయటికి తోసేసా. రిఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియక అలెక్సానే కన్ఫ్యూజ్ అయింది కదరా. అవును, ఈ రిఫ్లెక్షన్ మ్యాటర్ బ్లాస్ట్ మోహన్కి తెలుసా? ద్రోహి. ఇప్పుడు ఇక్కడ జరిగింది బయట తెలియకూడదంటే నువ్వు మా బాస్ని మీట్ అవ్వాలి. భాష పైలా ఉన్నారు. బాలు, ఈరోజు కన్ఫర్మ్గా నీకు నోట్లో పాలు. కొంచెం కూర్చొని మాట్లాడదామా? బాగున్నారా బాలు? బాగున్నాను సార్. ఇంట్లో అంతా బాగున్నారా? కమర్షియల్ మూవీ పేరుతో అసభ్యంగా ఏది తీకు. కుటుంబంతో అందరూ వచ్చి చూసేలా ఒక వినోదాత్మక సినిమా తీయండి. డే అండ్ నైట్ షూట్ చేయొద్దు, ఆరోగ్యం పాడైపోతుంది. హెల్త్ పాడైపోతే అన్నీ పోతాయి కదా. మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారని బ్లాస్ట్ మోహన్కి తెలుసా? తెలీదు సార్, తెలీదు, అసలు తెలీదు. ఈ విషయం బ్లాస్ట్ మోహన్కి తెలిస్తే ఓకేనా? తెలుసున్న నాకే ఓకే కాదు. ఏ మరి ఇన్నాళ్ళు సినిమానే నా లైఫ్, సినిమానే నా లైఫ్ అన్నాడు. ఇప్పుడు హఠాత్తుగా కామనానే నా వైఫ్ అంటే నాకే ఎక్కడో కాలుతోంది. వాడైతే హంతకుడైపోతాడు. ఇక విగ్గు పెట్టుకోవడానికి తలే ఉండదు. ఈ విషయం బ్లాస్ట్ మోహన్కి తెలియకూడదు అనుకుంటే ఇక మీదట నేను ఎలా చెబితే నువ్వు అలాగే చెయ్యాలి. కొంచెం కూడా మారకూడదు. సార్ నేనేం చేయగలను? కుదురుతుందా కుదరదా? చేస్తాను సార్, మీరేం చెప్తే చేస్తాను సార్. రైట్ అయింది సార్. నేను చెప్పినట్లు చేస్తే బాగున్నారా బాలు బాగుంటాడు, లేదంటే గోవిందా గోవిందా. అర్థమైందా? చెప్పు వర్మా. రేయ్, ఏం జరుగుతుంది అక్కడ? చెప్పను, చెప్తే తిడతావు. తిట్టంలే కానీ చెప్పరా. బాగున్నారా బాలు కదనే బ్లాస్ట్ మోహన్ ఒప్పుకుంటాడో లేదని అందరూ టెన్షన్ కొన్నారు. ట్రై చేయడం అంటే అతి చేయడం అని తీసి అనుకున్నావా? ఇలాగే వాగావంటే నేనే బ్లాస్ట్ మోహన్ ఇంటికి వెళ్ళి పేక్ కోసుకొని చేస్తాను, చూస్తావా? నా సంగతి తెలీదు. మైండ్ యువర్ టంగ్. బుర్ర ఏడెక్కించేస్తున్నారా చల్లవాడు. రేయ్, ఆడి మీద ఎందుకు అరుస్తున్నావు? ఇంకొకటి ఒళ్ళో కూర్చొని చూడు, అప్పుడు నీకు తెలుసుద్ది. నువ్వు చెప్పిన కథ ఓకే, కానీ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి. డెఫినెట్గా ఇటు బాబు, దానికి నేను గ్యారంటీ. నేను ఆ కథలో చెప్పినట్టుగా ఆ క్రౌన్ ఆదినారాయణ టెంపుల్లో నిజంగా ఉంది. నేను ఒకసారి నా టీంతో వెళ్ళి చూసి వచ్చానంటే అలాగే న్యాచురల్గా తీస్తాను. నేషనల్ అవార్డు కన్ఫామ్. రాంప్రసాద్, బాబు
ఆ క్రౌన్ ని చూడాలంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడిగితే చాలు బాబు, మీరు కూడా ఆ గుడికి ఒక ట్రస్టీనే. మేక్ అరేంజ్మెంట్స్. అవును, ఈ కథలో మేడమే రాలేదు. మీరు భలేవారే. మేడం వస్తేనే కదా డైరెక్టర్ వస్తారు. ఆ? లేదు లేదు, మేడం వస్తేనే కదా మీరు వస్తారు. వీడు యాజ్ యూజువల్ తప్పుగా చెప్తున్నాడు. వాడికి ఎలా తెలుసు? పక్కనే ఉంటాడుగా, చూసుంటాడు. చూసా. బాగున్నారండి? అవునా సార్? ట్రెజరర్ బ్లాస్ట్ మోహన్ గారి ఆఫీస్ నుంచి వస్తున్నాను. తెలుసు. డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్. శ్రేణి, ఇక్కడ ఫుల్గా మెషర్మెంట్ తీసుకోండి. ఇదే విధంగా రియల్గా ఇలాంటి సెట్టే వేయండి. వర్త్ వర్త్, మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. పన్నీర్కి ఇవ్వ. ఓపెన్ యువర్ మౌత్ బేబీ. వర్మ, చూశాను వర్మ. 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. నువ్వు ఒక పని చేయి, సరుకు రాగానే దాన్ని జాగ్రత్త చేసే పనిలో ఉండు. నేను రేపు పొద్దున్నే కాల్ చేస్తా. సామే, అంతా సక్కంగా జరగాల. కంటైనర్ మీద ఒకటి చెయ్యి साले मुझे पता है तू भी नहीं बोलेगा। साहब, करीम ने बोला था साहब ऐसा करने के लिए। करीम, साले झूठ बोल रहा है क्या? నిజం చెప్తున్నా సార్, కరీం చేయమన్నాడు సార్, కరీం చేయమన్నాడు. అవునా? వాడు చచ్చాక కూడా కరీమే చేయమన్నాడంటే అప్పుడు కరీమే చేయమని ఉంటాడు. సార్, మీ ఫ్రెండ్ వచ్చారు సార్. మొహం బాగా కడుక్కొని భోంచేసి వెళ్ళు.